హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనీషా, దేవి అని ఇద్దరు కూడా అర్జున్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికీ అర్జున్ తల్లి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది. ఇక మనీషా మంచినీళ్ళు తాగుతూ, మీరు ఏమనుకోకపోతే జున్ను వాళ్ళ అమ్మగారు ఎలా ఉంటారో ఒకసారి చూపిస్తారా, తన ఫోటో ఏదైనా ఉంటే మేము చూడొచ్చా అని చెప్పి మనీషా అడుగుతూ ఉంటుంది. అయ్యో దానికే ఉందమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి అలా అర్జున్ తల్లి లోపలికి వెళ్ళి లక్ష్మి ఫోటో తీసుకువచ్చి వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. మరోవైపు మిత్ర, బుర్కలో ఉన్న లక్ష్మి ఇద్దరు కూడా ఒకటే కారులో వెళ్తూ ఉంటారు. ఇక అలా కారులో వెళ్ళేటప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే, మా హస్బెండ్ దుబాయ్లో ఉంటారు అని చెప్పి లక్ష్మి అంటుంది. మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, లక్ష్మి కంగారు పడిపోతూ, ఆ రోజు మెహందీ డిజైన్స్ కోసం మనీషా గారి దగ్గరికి వచ్చాను కదా, అప్పుడు విని ఉంటారు అని లక్ష్మి అనగానే, అది కాదు ఇంకెక్కడో విన్నట్టుగా ఉంది అని చెప్పి మిత్ర అచ్చం ఇది లక్ష్మి వాయిస్ లాగే ఉందని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక అలా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా సడన్గా అర్జున్ కూడా చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఎదురుగా వచ్చి సడన్ బ్రేక్ వేయడంతో మిత్ర కూడా సడన్ బ్రేక్ వేసి కార్ దిగి, రే కళ్ళు కనిపించడం లేదా అని చెప్పి అలా గొడవ పడుతూ ఉంటే, కారులో నుండి దిగిన అర్జున్ని చూసి మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఒక్కసారి ప్రాజెక్ట్ చేజిక్కించుకునేసరికి అలా కళ్ళు నెత్తికెక్కాయా అని చెప్పి మిత్ర అర్జున్ని అంటూ ఉంటే, ఇక అప్పుడు అర్జున్, మర్యాదగా మాట్లాడు మిత్ర, కళ్ళు నెత్తికెక్కింది నాకు కాదు నీకు, ఇన్ని రోజులుగా నువ్వు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నానని చెప్పి నీకు గర్వం తలకెక్కింది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు నీకు పోటీ ఎవరూ లేరేమో, కానీ ఇప్పుడు ఈ అర్జున్ వైజాగ్లో అడుగు పెట్టాడు, నీ పతనం మొదలైందని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, అది కూడా చూద్దాం అర్జున్, నేను ఎప్పటికీ నెంబర్ 1 పొజిషన్లోనే ఉంటాను, ఎప్పటికీ నన్ను పడగొట్టడం నీ వల్ల కాదు అని చెప్పి మిత్ర అర్జున్కి వార్నింగ్ ఇస్తాడు. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా తిరిగి కారులో కూర్చుంటారు. ఇక లక్ష్మి బుర్కాలో కంగారు పడిపోతూ ఉంటుంది, ఎక్కడ అర్జున్ తనని గుర్తుపట్టేస్తాడేమోనని చెప్పి. ఇక లక్ష్మి కంగారు పడడం అర్జున్ గమనిస్తాడు. ఇదేంటి, తనెందుకు నన్ను చూసి ఇంతలా కంగారు పడిపోతుంది అని చెప్పి అర్జున్ అలా మెల్లిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒకసారి లక్ష్మి బుర్కా వేసుకున్న విషయం గుర్తు చేసుకుని, ఒకసారి లక్ష్మి కూడా ఇలాగే బుర్కా వేసుకుంది, తనని చూస్తూ ఉంటే అచ్చం లక్ష్మిని చూసినట్టుగానే అనిపిస్తుంది. లక్ష్మి అయితే మిత్ర కారులో ఎందుకు వెళ్తుంది, వాళ్ళిద్దరికీ సంబంధం ఏమై ఉంటుంది అని చెప్పి ఎలాగైనా సరే ఈరోజు ఆ విషయం తెలుసుకోవాలి అని చెప్పి అర్జున్ కావాలని మిత్ర కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అలా మిత్ర కార్ని ఫాలో అయ్యేటప్పుడు లక్ష్మి, ఇక్కడ ఆపండి, నేను ఇక్కడ దిగిపోతాను అని చెప్పి మిత్ర కార్ దిగి అలా వెళ్తూ ఉంటే, అప్పుడు అర్జున్ కూడా ఒక పక్కకి కార్ ఆపి లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూస్తూ, ఇదేంటి అర్జున్ గారు నన్నెందుకు ఫాలో అవుతున్నారు, ఒకవేళ నా మీద అర్జున్ గారికి అనుమానం కానీ కలిగి ఉంటుందా, నన్ను అర్జున్ గారు గుర్తుపట్టేసి ఉంటారా అని చెప్పి లక్ష్మి మరింత కంగారు పడిపోతూ వేగంగా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే, ఇక అప్పుడు అర్జున్ కూడా మరింత వేగంగా లక్ష్మి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. ఇదేంటి అర్జున్ గారు ఎందుకు నా వెంట పడుతున్నారు అని చెప్పి ఇక లక్ష్మి పరిగెడుతూ ఉంటే, ఆగు లక్ష్మి అని చెప్పి అర్జున్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. దాంతో లక్ష్మి ఆగుతుంది. నువ్వు లక్ష్మివే కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, అయ్యో అర్జున్ గారు నన్ను కనిపెట్టేశారు, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పి, ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు, లక్ష్మి ఎవరు, నా పేరు ఖుషీ బేగం అని చెప్పి బుర్కాలో ఉన్న లక్ష్మి అంటూ ఉంటుంది. చూడు లక్ష్మి, నువ్వు పేరు మార్చి చెప్పినంత మాత్రాన నువ్వు నిజంగానే ఖుషీ బేగం అయిపోవు, నువ్వు లక్ష్మివే, నాకు బాగా తెలుసు, నువ్వే అన్నావు కదా మనిద్దరి మధ్య 5 ఏళ్ల అనుబంధం ఉందని, మరి ఈ 5 ఏళ్ల అనుబంధంలో నేను నిన్ను గుర్తుపట్టలేనా అని చెప్పి అలా అర్జున్ మర్యాదగా ముసుగు తీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి తన మొహానికి ఉన్న ముసుగుని తొలగిస్తుంది. లక్ష్మిని చూసి అర్జున్, ఇప్పుడు చెప్పు లక్ష్మి, ఎందుకు నువ్వు ఇలా బుర్కా వేసుకుని తిరుగుతున్నావు, ఎందుకు నువ్వు మిత్ర కారులో ఉన్నావు, మిత్రకి నీకు సంబంధం ఏంటి అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ అర్జున్ గారు, దయచేసి ఇప్పుడు
ఈ వివరాలేవి నన్ను అడగండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. చూడు లక్ష్మి, గత 5 ఏళ్లుగా నీకు ఇచ్చిన మాట ప్రకారమే నేను నీ గతానికి సంబంధించి ఏ వివరాలు కూడా అడగలేదు. కానీ ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ గతం ఏంటో నాకు తెలియాలి, నీ భర్త ఎవరో నాకు తెలియాలి అని చెప్పి అర్జున్ డైరెక్ట్గా లక్ష్మిని అడిగేస్తాడు. ఇక దాంతో లక్ష్మి, ఏం మాట్లాడుతున్నారు అర్జున్ గారు, మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. దాంతో అర్జున్, నువ్వే కదా లక్ష్మి మనిద్దరి మధ్య 5 ఏళ్ల అనుబంధం ఉందన్నావు, నువ్వు నన్ను అభిమానిస్తున్నాను అన్నావు కదా, మరి అంటే నీ మనసులో మాట నాకు చెప్పినట్టే కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, అభిమానం వేరు ప్రేమ వేరు అని చెప్పి లక్ష్మి అలా ఎలా అర్థం చేసుకున్నారు అర్జున్ గారు, అయినా నాకు పెళ్ళైంది, నాకు భర్త కూడా ఉన్నాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అదే ఆ భర్త ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నీ భర్తని వదిలేసి వచ్చావు, ఇవన్నీ నాకు తెలియాలి లక్ష్మి అని చెప్పి అర్జున్ పట్టుబడుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, ఇన్ని రోజులుగా నా గతం ఏంటో మీకు చెప్పకూడదు అనుకున్నాను అర్జున్ గారు, కానీ మీరెలా నా మీద ఆశలు పెంచుకుంటున్నారని తెలిసిన తర్వాత ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే ఈ పరిస్థితులు ఎక్కడి వరకు దారితీస్తాయో ఏంటో అని చెప్పి ఇప్పుడు చెబుతున్నాను వినండి. నా భర్త మరెవరూ కాదు, లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ మిత్ర గారు, మిత్ర గారే నా భర్త అని చెప్పి లక్ష్మి అర్జున్కి చెప్పగానే అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, మిత్ర నీ భర్తనా? మరి మిత్ర నీ భర్త అయితే ఎందుకు నువ్వు మిత్రకి దూరంగా ఉంటున్నావు, ఎందుకు నీ కుటుంబానికి దూరంగా ఉంటున్నావు, అందరూ ఉన్నా కూడా ఎవరూ లేనట్టుగా ఒంటరిగా ఒక అనాథలాగా ఎందుకు బతుకుతున్నావు అని చెప్పి అర్జున్ అలా లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు. మరోవైపు అర్జున్ తల్లి లక్ష్మి ఫోటోని మనీషాకి చూపిస్తుంది. ఇక దాంతో లక్ష్మి ఫోటోని చూసి మనీషా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. లక్ష్మి అని చెప్పి మనీషా అనగానే, మా లక్ష్మి మీకు తెలుసా అని చెప్పి అర్జున్ తల్లి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో మనీషా కవర్ చేస్తూ, ఆ రోజు ఫాదర్స్ డే రోజున స్కూల్కి వచ్చినప్పుడు చూశాను అని చెప్పి అంటూ ఉంటే, ఓ అవునా అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది. సరే అండి, మేము ఇక వస్తాము అని చెప్పి మనీషా దేవి అని ఇద్దరు కూడా అర్జున్ ఇంటి నుండి బయటకు వచ్చేస్తారు. చూసారా ఆంటీ, లక్ష్మి బతికే ఉంది, తొందరపడి నేను నోరు జారాను, మీరు సమయానికి బాగా కవర్ చేశారు అంటే లక్ష్మి అర్జున్ పెళ్లి చేసుకొని సెటిల్ అయిందన్నమాట. అందుకే ఆ రోజు ఫాదర్స్ డే రోజున జున్నుకి ఫాదర్ ప్లేస్లో అర్జున్ వచ్చాడు అని చెప్పి మనీషా దేవి అనితో అంటూ ఉంటే, అవును మనీషా, ఇంత త్వరగా లక్ష్మి అనే జిడ్డు వదిలిపోతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు మిత్రకి లక్ష్మి బతికి ఉందన్న నిజం తెలిసినా కూడా ఏం నష్టం ఉండదు, ఎందుకంటే ఎలాగూ లక్ష్మి అర్జున్తో సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక మిత్ర చచ్చినట్టు నేను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఆంటీ ఇప్పుడే మిత్ర నా మెడలో తాళి కట్టేసినంత ఆనందంగా ఉంది నాకు అని చెప్పి మనీష ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి తన గతం గురించి అర్జున్కి నిజం చెప్పడంతో అర్జున్ అలా బాధగా ఇంట్లోకి వస్తాడు. ఏంట్రా, ఉదయం వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా, మళ్ళీ ఏమైంది, ఎందుకలా బాగా తాగేసి వచ్చావు, ఒరే అర్జున్ నాకు భయంగా ఉందిరా, ఏమైంది, ఎందుకలా తాగేశావు అని చెప్పి అర్జున్ తల్లి అడుగుతుంటే, ఇకప్పుడు అర్జున్, నేను లక్ష్మిని పెళ్లి చేసుకోవాలని తనతో జీవితాన్ని గడపాలని ఎంతో ఆశపడ్డానమ్మా, కానీ అవేవి జరగవని ఈరోజే నాకు అర్థమైంది అని చెప్పి అంటూ ఉంటే, ఏమంటున్నావురా నువ్వు, లక్ష్మి తన మనసులో మాటను నీతో చెప్పింది కదా అని అర్జున్ తల్లి అంటూ ఉంటుంది. లక్ష్మికి పెళ్ళయ్యి భర్త ఉన్నాడని తను నాతో చెప్పిందమ్మా, లక్ష్మి భర్త ఎవరో తెలుసా, మిత్ర అని చెప్పి అర్జున్ అనడంతో ఇకప్పుడు అర్జున్ తల్లి కూడా ఒక్కసారిగా కుప్పకూలుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.